ఆర్సీబీని ఊచకోత కోసిన రాజస్థాన్ రాయల్స్. బుడ్డోడు వైభవ్ ఆర్సీబీపై బుల్డోజర్ల దాడి చేశాడు. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు రాజస్థాన్ రాయల్స్. వైభవ్ సూర్యవంశీ జూరెల్ మెరుపు దాడికి వణికిపోయింది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ 32 పరుగులకే పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే పెవిలియన్ కి చేరారు. పటిదార్ ఒకడే 63 పరుగులు చేసి నిలబడ్డ ఆర్సీబీ ఆర్ఆర్ ప్రవాహం ముందు కొట్టుకుపోయింది. కింగ్ కోహ్లీని కూడా ఆశ్చర్యపడేశాడు విధ్వంస వీరుడు వైభవ్. చరిత్రల్ని తిరగరాస్తున్నాడు 15 ఏళ్ల కుర్రాడు. ప్రపంచంలో ఎంత గొప్ప బౌలర్లైనా వైభవ్ కి బౌలింగ్ వేయాలంటే భయపడేలా చేస్తున్నాడు. 6లతో 4లతో ఊచకోతకొస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ పైనే 78 పరుగులు చేసి సవాల్ విసిరాడు. బుడ్డోడి దెబ్బకు సీనియర్లంతా విలవిలలాడుతున్నారు. కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసి మరో రికార్డుని సృష్టించాడు వైభవ్. సింహ గర్జన చేస్తూ ఆర్సీబీపై విరుచుకుపడ్డాడు. చివరికి కింగ్ విరాట్ కోహ్లీ పట్టిన క్యాచ్ తో బుడ్డోడు అవుట్ అయ్యాడు. దాంతో ఊపిరి తీసుకున్నారు ఆర్సీబీ. 7 6లతో 8 4లతో ప్రత్యర్థి టీంకి వణుకు పుట్టించాడు చిచ్చరపిడుగు. జూరెల్ ఆర్సీబీకి ఉచ్చు బిగించి 81 పరుగులతో ఆర్ఆర్ ని గెలుపు దిశకు నడిపాడు. మొన్న ఎంఐని ఈ రోజు ఆర్సీబీని ఓడించారు ఆర్ఆర్ మొరగాళ్లు. అసలు ఆర్సీబీ ఈ చిచ్చరపిడుగుల ముందు ఎలా ఓడిపోయిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వర్షం కారణంగా రాత్రి 7:30 నిమిషాలకు జరగాల్సిన మ్యాచ్ 8:40 నిమిషాలకు ఆలస్యంగా మొదలైంది. గుహాతి వేదిక మ్యాచ్ జరుగుతోంది. 8 గంటలకు టాస్ వేశారు. ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 8:15 నిమిషాలకి మ్యాచ్ ప్రారంభం అవుతుందనుకునే లోపే మళ్లీ వర్షం పడడం స్టార్ట్ అయింది. దాంతో మ్యాచ్ 8:40 నిమిషాలకు ప్రారంభమైంది. ఆర్సీబీ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వచ్చారు. ఆర్ఆర్ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు ఆర్చర్. వేసిన మొదటి బంతికే ఫిల్ సాల్ట్ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. ఆర్ఆర్ కి మొదటి బాల్ కే బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు దేవదూత్ పడికల్. మొదటి ఓవర్ చివరి బంతిని 4 గా మలిచి విరాట్ కోహ్లీ తన బౌండరీల ఖాతాని ఓపెన్ చేశాడు. సెకండ్ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు బర్గర్. విరాట్, పడికల్ బౌండరీలపై విరుచుకుపడడం మొదలు పెట్టారు. 3వ ఓవర్ బౌలింగ్ చేయడానికి మళ్లీ ఆర్చర్ వచ్చాడు. విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో దంచి కొడుతున్నాడు. ఆర్ఆర్ అంటే చాలు విరాట్ విధ్వంసం చేయడానికే చూస్తాడు. ఆర్సీబీ ఊపుకు మరోసారి బ్రేకులు వేశాడు ఆర్చర్. 3వ ఓవర్ చివరి బంతిలో దేవదూత్ పడికల్ వికెట్ తీసి పెవిలియన్ కి పంపించాడు. 7 బంతుల్లో 14 పరుగులు చేసి 3 4లు కొట్టి హెట్మేర్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కెప్టెన్ రజత్ పటిదార్. 5th ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు రవి బిన్షాయ్. రాగానే ఆర్సీబీని కాస్త కంగారు పెట్టి 4.5 ఓవర్స్ దగ్గర ది డేంజరస్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. 16 బంతులు 32 పరుగులు చేసి వెనుదిరిగాడు కింగ్. వరుస వికెట్లు తీస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు ఆర్ఆర్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కృణాల్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్సీబీ 61 పరుగులు చేసి 3 వికెట్లు నష్టపోయింది. పవర్ ప్లే తర్వాత రవి బిన్షాయ్ 6.2 ఓవర్స్ దగ్గర కృణాల్ వికెట్ తీశాడు. హిట్మేర్ పట్టిన క్యాచ్ తో 6 బంతుల్లో 1 పరుగు చేసి పెవిలియన్ కి చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు జితేష్. ఆర్ఆర్ మంచి ప్లానింగ్ తో ఆర్సీబీ టాప్ బ్యాటర్స్ అందరినీ 30 తిప్పలు పెడుతూ వికెట్లను తీస్తున్నారు. 8వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు జడేజా. 8.4 ఓవర్స్ దగ్గర ఆర్సీబీ జితేష్ వికెట్ ని కోల్పోయింది. బ్రిజేష్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 8 బంతుల్లో 5 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో వరుసగా 5 వికెట్లను కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది. పిల్ల రాక్షసులు పెద్ద రాక్షసుల్ని ఢీ కొడుతున్నారు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు డేవిడ్. ఆర్సీబీకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే హజల్వుడ్ తిరిగి ఆర్సీబీకి తిరిగి రావడం. జాకబ్ డఫీ ఇన్ని రోజులు హజల్వుడ్ ప్లేస్ లో ఆడాడు. డఫీ కూడా మంచి పర్ఫార్మెన్స్ నే ఇచ్చాడు. ఈ ఒక్క మార్పే ఆర్సీబీ టీంలో చోటు చేసుకుంది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ 90 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది. వరుస వికెట్లు పడ్డాక ఆర్సీబీ కొంచెం నెమ్మదిగా ఆడుతున్నారు. ఆర్సీబీ ఆశలన్నీ ఇప్పుడు టీమ్ డేవిడ్ పటిదార్ పైనే ఉన్నాయి. ఆర్సీబీ ఆశలపై నిప్పులు చల్లాడు బ్రిజేష్. 11వ ఓవర్ చివరి బంతిలో టీమ్ డేవిడ్ వికెట్ తీశాడు. లాస్ట్ మ్యాచ్ లో టీమ్ డేవిడ్ ఎలాంటి విధ్వంసం చేశాడో మనకు తెలుసు. అలాంటి డేంజరస్ బ్యాటర్ ని కూడా పడగొట్టారు ఆర్ఆర్. 9 బంతుల్లో 13 పరుగులు చేసి హెట్మేర్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన షెఫర్డ్ మొదటి బంతిని 6 తో ప్రారంభించాడు. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చూడడానికి స్టేడియం టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ యుద్ధాన్ని చూడడానికి అభిమానులు ఎంత ఉత్కంఠంగా ఉన్నారు అని. 11వ ఓవర్ లో జడేజా బౌలింగ్ లో రొమారియో షెఫర్డ్ కూడా 22 పరుగులకే బ్రిజేష్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. ఫామ్ లో ఉన్న ఆర్సీబీని ఫామ్ లో ఉన్న ఆర్ఆర్ బెంబేలిస్తూనే ఉంది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్. ఆర్సీబీ మొదటి 2 మ్యాచ్లు కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ బెంగళూరులోనే ఆడింది. ఆర్ఆర్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ కి మాత్రం ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ కి వచ్చింది. 15.5 ఓవర్స్ దగ్గర కెప్టెన్ పటిదార్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆర్సీబీ కాస్త ఊపిరి పోస్తూ ఆడుతున్నాడు పటిదార్. మంచిగా సెట్ అయి ఉన్న పటిదార్ ని 17.1 ఓవర్స్ దగ్గర అవుట్ చేశాడు సందీప్ శర్మ. దీంతో వేగంగా వెళ్తున్న స్కోర్ ని అమాంతం ఆపేశారు ఆర్ఆర్. 40 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 4 6లు 4 4లతో విరుచుకుపడి వెనుదిరిగాడు పటిదార్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు భువనేశ్వర్ కుమార్. చివరి ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ తన ఇంపాక్ట్ ని చూపిస్తూ 15 బంతులు 29 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. భువనేశ్వర్ కుమార్ 9 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. మొత్తానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ 201 పరుగులు చేసి 8 వికెట్లను నష్టపోయింది. ఆర్ఆర్ కి 202 పరుగుల టార్గెట్ ని ఇచ్చింది ఆర్సీబీ. ఆర్ఆర్ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా చిచ్చర పిడుగులు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వచ్చారు.
ఆర్సీబీ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి భువనేశ్వర్ కుమార్ వచ్చారు. అందరి కళ్ళు ఈ చిచ్చర పిడుగుల మీదే ఉన్నాయి. మొదటి ఓవర్లో 2 4లతో తన బౌండరీల ఖాతాన్ని మొదలు పెట్టాడు వేటగాడు వైభవ్ సూర్యవంశీ. రెండో ఓవర్లో హజల్వుడ్ వేసిన మొదటి బంతిని 6 గా కొట్టి హజల్వుడ్ కి వెల్కమ్ చెప్పాడు జైస్వాల్. తర్వాత 3 డాట్ బాల్స్ తర్వాత మరో 6 కొట్టిన తర్వాత హజల్వుడ్ బౌలింగ్ లో 4గోసారి బలైపోయాడు జైస్వాల్. 8 బంతుల్లో 13 పరుగులు చేసి జితేష్ శర్మ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. దీంతో ఆర్సీబీకి ఫస్ట్ బ్రేక్ త్రూ దొరికింది. చాలా పెద్ద వికెట్ సాధించారు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు జూరెల్. ఇక ఏ బౌలర్లు వచ్చినా లెక్క చేయకుండా 6లతో 4లతో దంచి కొడుతున్నాడు వైభవ్. హజిల్వుడ్ లాంటి గొప్ప బౌలర్ ని కూడా ఛాలెంజ్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొడుతూ చుక్కలు చూపిస్తున్నాడు చిచ్చర పిడుగు. 15 ఏళ్ల కుర్రాడు సీనియర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. 4.3 ఓవర్స్ దగ్గర కేవలం 15 బంతుల్లోనే 53 పరుగులు చేసి తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్ సీజన్ లో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇది. ఎవడ్రా వీడు ఇలా ఆడుతున్నాడని నోర్లు వెళ్లబెట్టి చూస్తున్నారు అందరూ. విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు వైభవ్. పవర్ ప్లే చివరి ఓవర్లో జూరెల్ కూడా 6లతో 4లతో చెలరేగిపోతూ 24 పరుగులు చేశాడు చివరి ఓవర్లో. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 97 పరుగులు చేసి ఒక వికెట్ నష్టపోయింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో పవర్ ప్లేలో ఇదే హైయెస్ట్ స్కోర్. ఏ బౌలర్లు కూడా వైభవ్ వేగాన్ని ఆపలేకపోతున్నారు. 15 ఏళ్ల కుర్రాడు ఆర్సీబీ పైన దండయాత్ర చేస్తున్నాడు. బంతి కనిపిస్తే చాలు 6లతో 4లతో చెలరేగిపోతున్నాడు. 8 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 129 పరుగులు చేసి దూసుకుపోతుంటే 8.1 ఓవర్స్ దగ్గర ది డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వికెట్ ఆర్సీబీకి దొరికింది. కృణాల్ పాండ్యా బౌలింగ్ లో విరాట్ పట్టిన క్యాచ్ తో వైభవ్ విధ్వంసానికి బ్రేకులు వేశారు. 26 బంతుల్లో 78 పరుగులు చేశాడు. 7 6లు 8 4లతో ప్రత్యర్థి టీంని వణికించాడు. చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసి వెనుదిరిగాడు వైభవ్. దీంతో కాస్త ఊపిరి పీల్చుకుంది ఆర్సీబీ. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన హెట్మ్యాన్ మొదటి బంతికే కృణాల్ పాండ్యా బౌలింగ్ లో పెవిలియన్ కి చేరాడు. తర్వాత కెప్టెన్ పరాగ్ బ్యాటింగ్ కి వచ్చి 3 పరుగులకే హజిల్వుడ్ బౌలింగ్ లో పెవిలియన్ కి చేరాడు. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీస్తూ ఆర్సీబీ మళ్లీ గేమ్ లోకి వచ్చింది. నువ్వా నేనా అని పోటీ పడుతూ ఆడుతున్నారు ఆర్సీబీ ఆర్ఆర్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు జడేజా జూరెల్ కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఆర్సీబీని ఓటమి వైపు పరిగెత్తించారు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 202 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ పైన గెలిచారు. 18 ఓవర్లోనే మ్యాచ్ ను ముగించారు. జూరెల్ 81 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. జడేజా 24 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. దీంతో ఆర్ఆర్ కి వరుసగా 4వ ఘన విజయం దక్కింది. ఆర్సీబీకి మొదటి ఓటమి తాకింది. పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానంలో నిలిచింది ఆర్ఆర్. ప్రత్యర్థి టీంలకి నిద్ర పట్టకుండా చేస్తున్న వైభవ్ సూర్యవంశీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.